చాలా కాలం నుంచి వారి జీవన సహచరుడు శీలా వీర్రాజు గారు ఉండగానే నేను ఆహ్వానించడం జరిగింది. విజయనగరం మీరు రావాలి, ఒకసారి మనందరం కూర్చొని ఒక మాట్లాడుకునే ఒక సందర్భం కోసమైనా సరే మీరు రావాలని అడిగినప్పుడు వారి ఆరోగ్య కారణాల రీత్యా ఇంత దూరం ప్రయాణం లేనని అన్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ఇంత ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా సుభద్రాదేవి గారు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన విజయనగరంలో పుట్టి పెరిగి ఇక్కడ విద్యాభ్యాసం చేసినటువంటి సుభద్రాదేవి గారు సాహిత్య రంగంలో ముఖ్యంగా వీర్రాజు గారు ఆయన జగమెరిగిన కళాకారుడు, చిత్రకారుడు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి సహచరి ఆవిడ కూడా సృజనాత్మక రంగంలో ఆయనకి ఏమీ తీసిపోనటువంటి వ్యక్తి, బహు గ్రంథకర్త. అయితే మనం ఎక్కడైనా ఎంత పేరైనా సంపాదించవచ్చు, కానీ మన ఊర్లో మన మిత్రులు, మన ఆత్మీయులు, మన స్నేహితులు, మన మధ్య మనందరం కలవడం, ఈరోజు ఆవిడ సాహిత్య సమాలోచన అనేటువంటిది ఒక నెపంగా పెట్టుకొని మనందరం ఆవిడతో ముచ్చటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుభద్రాదేవి గారు సృజనాత్మక రంగంలో ఆవిడ చేసినటువంటి కృషి అపారమైనటువంటి కృషి. ఈరోజు ఆవిడ సాహిత్య కృషి మీద ప్రసంగించడానికి అంగీకరించి ఇంత దూరం నుంచి విచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి, గోపాల్ గారికి, మురళీకృష్ణ గారికి కూడా నేను ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సుభద్రాదేవి గారు కథ, నవల, వ్యాసం ఇలాంటి బహుముఖ సాహితీ ప్రక్రియల మీద ఆవిడ చేసినటువంటి కృషి గురించి మన మిత్రులు ప్రసంగిస్తారు. అయితే ఒక స్త్రీ ఒక సుదీర్ఘ కాలం పాటు ఆవిడ చేసినటువంటి సాహితీ సృజన ఏదైతే ఉందో, అప్పటికీ ఆవిడ పరిమితుల మేరకు, ఆవిడ అవగాహన మేరకు, అప్పటికి ఉన్నటువంటి సమస్యల్ని, సంవేదనల్ని ఆవిడ సాహిత్యంలో ఏ మేరకు ఆవిడ రికార్డు చేయగలిగారో అనేది మనకు ఆవిడ సాహిత్యాన్ని చదివితే మనకు అర్థమవుతూ ఉంది. ఎవరైనా సరే ఆయా కాలానికి, ఏ రచయిత అయినా సరే ఆయా కాలానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది వహిస్తారు. ఆ ప్రాతినిధ్యం అనేటువంటిది కవి లేదా రచయిత చాలా తీవ్రమైనటువంటి, గాఢమైనటువంటి ముద్ర వేయగలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చెప్పే విషయాన్ని చాలా సాధారణంగా, అసాధారణమైన విషయాన్ని కూడా చాలా సాధారణంగా, చాలా మామూలుగా చెప్పినటువంటి రచయితలు కూడా ఉంటారు. చేసే పని ఏదైతే ఉందో దాన్ని చాలా ఒక నిండు గోదావరి ప్రవహిస్తున్నట్టుగా చాలా సరళంగా, సవ్యంగా సాగుతున్నట్టుగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆవిడ మరి మన విజయనగరంలో పుట్టి గోదావరి ప్రాంతమైనటువంటి రాజమండ్రికి ఆవిడ మెట్టిల్లు కాబట్టి ఆవిడ రెండు నగరాలు కూడా సాహిత్యపరంగా చాలా చారిత్రకమైనటువంటి నగరాలు. అంచేత ఆ సాహిత్యాన్ని అంతటిని కూడా ఆవిడ పుణికిపుచ్చుకొని ఈరోజు ఇంత సాహిత్య సృజన చేయగలిగారు. ఈరోజు
ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా సాహిత్య సమాలోచన అనేటువంటి ఒక కారణాన్ని పెట్టుకొని ఆవిడ ఆత్మీయులు, ఆవిడ బంధువులు, ఆవిడ మిత్రులు మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చొని, ఎలాగా పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే ఒక అవకాశం, కలుసుకునేటువంటి ఒక అపురూపమైనటువంటి సందర్భం గురించే ఈ ప్రయత్నం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ అందరం పెద్దవాళ్ళు అయిపోతున్నప్పుడు మనందరం కలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొదట రచయిత్రి రచనల్లో ఆవిడ ఏ రకమైనటువంటి రచనలు చేశారు, ఎలా ఆవిడ రచనా జీవితం సాగింది అనే విషయం మీద మిత్రుడు బాపూజీ గారు ప్రసంగిస్తారు. బాపూజీ మొదటి కార్యక్రమం అనుకున్న తర్వాత బాపూజీ మా ఇద్దరం తాలూకా ప్రయత్నమే, ఇలా చేద్దాం బాపు అని నేనంటే తప్పనిసరిగా ఆ టైంకి నేను తప్పనిసరిగా నేను వీలు చేసుకుంటాను అని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఆయన కూడా ఈ బాధ్యత అంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. బాపూజీ గారు కూడా, ఆయన కూడా వీర్రాజు గారికి మాకు కూడా చాలా ఆత్మీయులు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి నేను, ఎందుకంటే నేను హైదరాబాదు వెళ్ళిన ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పనిసరిగా నేను వీర్రాజు గారి ఇంటికి వెళ్ళేవాడిని, వెళ్ళి ఆయన కలిసేవాడు. వాళ్ళు మలకపేటలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సరూర్ నగర్లో కానీ ఎప్పుడూ కలవకుండా ఏ రోజు నేను రాలేదు. వస్తే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళ జీవితాన్ని, శీలా వీర్రాజు గారి కుటుంబం వాళ్ళ జీవితాన్ని సాహిత్యానికి ఏ రకంగా అంకితం చేసిందని. ఈరోజు మనం ఏమైనా కవర్ పేజీ వేయడానికి మనం డబ్బులు ఇస్తే తప్ప కవర్ పేజీకి ఇంత డిమాండ్ చేసిన ఆర్టిస్టులు ఉన్నారు. వీర్రాజు గారు కవర్ పేజీ వేసిన తర్వాత డబ్బులు ఇస్తే తీసుకోలేదు సరి కదా, వేసేయడానికి వెళ్ళినప్పుడు ఆ రచయిత లేదా కవి ఉంటే నీకు ఛార్జీలకు డబ్బులు ఉన్నాయా అడిగినటువంటి వ్యక్తి నాకు తెలుసు ఆ విషయం. అలాంటి సంస్కారవంతుల కుటుంబం అది. కళాకారులు మాత్రమే కదా, గొప్ప సంస్కారవంతులు, సహృదయులు. అలాంటి వీర్రాజు గారు నేను వెళ్ళిన ప్రతిసారి ఆయన మిత్రుడు, మన ఆల్ ఇండియా రేడియోలో ఉన్న మధుసూదన్ గారి అన్నయ్య కేకే మీనన్, ఆయన చాలా ప్రాణమిత్రుడు. ఆయన అప్పటికి వృద్ధాశ్రమంలో ఉండేవారు, అక్కడ ఊరు చివరి అక్కడ. నేను వెళ్తే మా ఇద్దరిని కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళు. నేను వీర్రాజు గారు కలిసి ఆటోలో బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే ఆయన పెరాలసిస్ దీంట్లో ఉన్నప్పుడు కూడా వీర్రాజు గారు ఆ బిస్కెట్లు అవి తీసుకెళ్ళి మీనన్ గారికి తినిపిస్తుండేవాడు. ఒక్కొక్క బిస్కెట్ చిన్నపిల్లలకు మన తల్లి తినిపిస్తున్నట్టుగా అనమాట. అక్కడ ఒక అరగంట గంట గడిపి మా ఇద్దరం వచ్చేవాడు. అందువల్ల అంటే నా అదృష్టం ఏంటంటే, నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కువగా కలిసినటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళు. బోధరాజు రాధాకృష్ణ గారు, తర్వాత రాముడు రాధాకృష్ణ గారు, తర్వాత శీలా వీర్రాజు గారు, మీనన్ గారు కాకతీయ నగర్లో ఉండగా మీనన్ గారి ఇంటికి కూడా వెళ్ళేవాడు. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరం తప్పనిసరి కలిసేవాళ్ళు, కలవకుండా ఎప్పుడు రాలేదు. వాళ్ళ మాటలు వినే అదృష్టం నాకు కలిగింది, వాళ్ళతో గడిపే కాలం కలిగింది. అంచేత ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, వాళ్ళు పుస్తకాలు వేసి లేకపోతే సాహిత్యానికి వాళ్ళు సేవ చేశారే తప్పించి ఇప్పుడులాగా సాహిత్యాన్ని వాళ్ళు కెరీర్గా ఎప్పుడు భావించలేదు వాళ్ళ కుటుంబం, వీర్రాజు గారు కానీ సుభద్రదేవి గారు కానీ. అంచేత వాళ్ళని మనం ఎవరైతే ఈ సుదీర్ఘకాలం ఒక నిరాపేక్షగా సాహిత్య సృజన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానవృద్ధులైన తర్వాత వాళ్ళతో మనం గడిపే ఈ అవకాశం తప్పనిసరిగా అందరితో మనం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అందుచేత ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కూడా ఇప్పుడు మన మిత్రులు అడిగారు, ఒక సంస్థ తరఫున ఏదైనా, నేను అభ్యుదయ రచయిత సంఘం తరఫున నేను బాధ్యత వహిస్తున్నాను, ఏదో సంస్థ తరఫున పెట్టవచ్చు కదా, ఎందుకు లేదని అంటే నేను ఒక మాట చెప్పాను. వాళ్ళు మీ మిత్రులు అడిగారు చాలామంది. అడిగితే సుభద్రాదేవి గారు మన ఇంటి ఆడపడుచు విజయనగరానికి. అంచేత ఆ కార్యక్రమం నేను బాపూజీ చేస్తున్నామని కాకుండా విజయనగరంలో ఉన్నటువంటి అంతమంది మిత్రులు, సాహిత్యానికి సంబంధించినటువంటి అంతమంది మిత్రులు కూడా ఆవిడకి ఈ సన్మానం చేసినటువంటి లేదా ఈ సమాలోచన కార్యక్రమంలో భాగస్వాములు. ఇది ఏ ఒక్కరికి సంబంధం లేదనే ఉద్దేశంతో విజయనగరం సాహిత్య మిత్రుల తాలూకు ఆధ్వర్యంలో పెట్టడం అనేది జరిగింది. అంచేత బాపూజీ గారు మీరు సుభద్రాదేవి గారి పరిచయాన్ని కార్యక్రమం నిర్వహించవలసిందే కోరుతున్నాను.